హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను ఆర్కే డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అన్న దగ్గర గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఒకసారి డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాము. అన్న ఎట్లన్నా ఇప్పుడు గేదెలు కొన్నారా? ప్రజెంట్ ఎట్లున్నాయి అన్న? అన్నా నమస్తే అండి. నేను మీ ఆర్కే డైరీ ఫామ్. మాది రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు వస్తే ఇంచుమించులో మీకు మర్రిపాక్ విలేజ్ అండి. మాది రాజమండ్రి నుంచి 35 వస్తుంది. ఒకసారి వీళ్ళ ఊరి పేరు, వీళ్ళ అడ్రస్, వీళ్ళు ఎన్ని గేదెలు కొన్నారో ఏంటి, మనం ఏమేమి గ్యారంటీ ఇచ్చామన్నది మనం చెప్తాం. ఒకసారి చూడండి రైతులు. ఓకే, నమస్తే అన్న. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి. కొంచెం గట్టిగా మాట్లాడు. శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి. నమస్తే తమ్ముడు. నీ పేరు? నా పేరు సన్నీ. సన్నీ. ఓకే. గేదెలు ఎలా ఉన్నాయి? సెలెక్టింగ్ సరే నువ్వేనా సెలెక్టింగ్ చేస్తా? అది మనోడు సెలెక్టింగ్ చేసాడు. మనం ఇగో దీన్ని అన్న వాళ్ళు అంటే స్టార్టింగ్ అన్నా లేకపోతే ఆల్రెడీ ఉన్నాయి అంటున్నాను? ఆల్రెడీ మనోడికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మనోడికి ఆల్రెడీ కొనుక్కున్నాడు, ఒకసారి వచ్చాడు తీసుకున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మీ దగ్గర మళ్ళీ రెండోసారి రావడం జరిగింది, తీసుకున్నాడు. ఓకే, ఎక్కడన్నా విలేజ్ ప్రాపర్? అదే అన్న, అడ్రస్ చెప్పన్న. చిల్పూర్ మండల్. డిస్ట్రిక్ట్ ఏది వస్తుంది? జనగాం డిస్ట్రిక్ట్. జనగాం డిస్ట్రిక్ట్. ఓకే అన్న ఇగో ఒకసారి ఇగో ఈ క్వాలిటీ చూడన్న. గేదెలు తీసుకున్నారు అన్నమాట వీళ్ళు. ఒక్కొక్కటి 1,60,000 పడ్డాయి. ఎంత పడ్డాయి అన్న? 1,60,000కి మనం ఇవ్వడం జరిగింది. ఈ గేది మనం అంటే 8 లీటర్లు గ్యారంటీ ఇస్తున్నాం. 1 లీటర్ అటు ఇట్లు అవ్వచ్చు. 8 అంటే 8 రాలేదని మీరు ఏమనొద్దు. ఇదంటే తొలిపడ్డ. 1 లీటర్ అటు ఇవ్వచ్చు, 1 లీటర్ ఇవ్వచ్చు, ఒక 6 అవుద్ది. ఇది అంటే తొలిపడ్డది. ఓకే, రెండో ఈత కాదు. కానీ జాడు చాలా జాడు ఉంది కదా? చాలా ఉంటది, కానీ 4 పళ్ళు వేసింది. అది 4 పళ్ళు మీద ఉంది. పళ్ళు కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు, పూర్తి కాలేదు పళ్ళు. కానీ మంచి సైజు, ఓవర్ సైజు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇది రెండో ఈతకు చాలా సైజ్ అవుతుందేమో. అవుతుంది అన్న, ఇంకా టైం ఉంది. ఇంకొక ఎంత అవుతుంది, ఊరికి ఎక్కువ అవుతుంది కానీ ఎంత అవుతుంది. కానీ ఈ మలుగు ఉండాలి గేదెలకి. ఓకే, ఎవరైనా కొనుక్కునేటప్పుడు ఈ మలుగు, ఈ క్వాలిటీ ఉండాలి. అంటే ఒక 2 మనుషులు పడుకోవచ్చు పైన. ఓకే, చూసారు కదా ఎంత ఉందో. ఒక 2 మనుషులు పడుకోవచ్చు. అంటే 4 అడుగులు ఉంది ఇంచుమించులో ఒకటి. ఈ టైప్ లో కొనుక్కోవాలా ఎవరైనా కొనుక్కుంటే. మన వాళ్ళు మనం ఇచ్చిన గ్యారంటీ కూడా చెప్తున్నాం, ఒకసారి ఆలకించండి. మనం 8 లీటర్లు ఇచ్చాం గ్యారంటీ. 1 లీటర్ అటు ఇట్లో అయినా కూడా గుడ్లమై వచ్చిన మన శివుడి ఇస్తున్నాం మీకు. గుడ్లమై వచ్చిన, రొమ్ము ఫాల్ట్ వచ్చిన, పాలు 1 లీటర్ అటు ఇట్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మనం పెడితేనే పిండి కొలిది రొట్టె అన్నట్టు. మీరు పెడితే 1 లీటర్ పెరగవచ్చు, 1 లీటర్ తగ్గొచ్చు. పాలు కూడా అలా పక్కన పెడితే గుడ్లమై వచ్చిన, రొమ్ము ఫాల్ట్ వచ్చిన గేదెకి బదులు గేదెని నేను రీప్లేస్మెంట్ చేసిస్తాను. ఓకేనా? అది అలాగే ఇష్టమయ్యే కదా మనం కొనుక్కుంటాం. అయ్యే కదా నేను గ్యారంటీ ఇస్తానని చెప్పాను. అది అయితే వీళ్ళు చేశారు, అందరికీ చేశారు, అందరికీ చేయడం జరిగింది. బెస్ట్ ఎవరని ఎంచుకున్నారు వీళ్ళు. నా దగ్గరికి రమ్మని లేదు. బెస్ట్ ఎవరని ఎంచుకుని వీళ్ళే ఫోన్ చేశారు. అన్న నేను రిటర్న్ మళ్ళీ మీకు ఎప్పుడన్నా కాల్ చేశాను? నేనే చేశాను, చూసి యూట్యూబ్ లో చూసి చేశాను. చేసిన తర్వాత డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చారు. కానీ ఇప్పటికీ దాదాపు 10 డైర్ లాగా చేసిన ఫోన్ రోజు పెట్టలేక వాళ్ళతో నచ్చలేదు, మాట్లాడలేకపోయాను. అన్న దగ్గర ఒకసారి మాట్లాడి సపరేట్ వచ్చి మనోళ్ళకి రిటర్న్ ఎన్నిసార్లు చేస్తున్నారన్న వాళ్ళు నీకు ఫోన్ మీద ఫోన్ చేస్తానే ఉన్నారు. మనం చేయమన్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ఇచ్చేవాడు పదే పదే ఫోన్ చేయరు మీకు. ఒకసారి చేస్తారా మీరు? మేము చేయను, మిగతా వాళ్ళు చేస్తారు రమ్మని. అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ లేనప్పుడు ఏం చేస్తారో రమ్మనే చెప్తారు. వాళ్ళ అత్తమాలు ఫోన్ చేసి ఇసుకెంతో రావాలన్నా మీరు మంచిగా ఉన్నాయన్న అంటారు. మనం అనం ఉన్నాయనుకో, ఉన్నాయన్న ఈ గేదెలు మీకు నచ్చాయా అని ఆ రోజే చెప్తాను క్లారిటీగా. ఇంకో ఈ గేదెని కొనుక్కోండి. మీరు నా దగ్గర కొనుక్కున్నా పర్లేదు, ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు, ఈ క్వాలిటీలో గేదెని కొనుక్కోండి, ఈ రేట్లో గేదెని కొనుక్కోండి. ఇలా కొనుక్కోవడం వల్ల ఏంటంటే మీకు బాగుంటుంది. పాలు ఉత్పత్తి జరిగి గేదె ఏదో, పాలు ఉత్పత్తి జరగని గేదె ఏదో అన్నది మనకు అర్థమైపోతుంది. వీళ్ళకి చెప్తాను రేట్లు కూడా. ఈ రేట్ నుంచి ఈ రేట్లో ఉంటుంది. 80,000కి ఉంటుంది గేదె, 1,00,000కి గేదె ఉంటుంది, 1,50,000కి గేదె ఉంటుంది. మనం చూసిన అన్నిటిలో తమ్ముడు 80,000 నుంచి కూడా గేదె ఉంది. కానీ మనకి ఏం నచ్చాయి? పెద్దయ్యే క్వాలిటీ బంగారమే తీసుకున్నారు, వెనకముక్క తీసుకోలేదు వీళ్ళు. బంగారం నెంబర్ 1 బంగారం తీసుకున్నారు. మీరు చెప్పండి అన్న, ఎలా ఉన్నాయి మీ ఉద్దేశ ప్రకారం గేదెలు? సైజులు ఉన్నాయి, ఇంతకు ముందు మీరు మీ దగ్గర తీసుకున్నారు కదా, అట్లా సక్సెస్ రేట్ ఎట్లా? పాలు మంచిగానే ఇచ్చాయా? ఇంతకు ముందు ఇచ్చారంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ రావాలి. ఒకటి 3 ఆటలతో కాదు, ఈ 4 ఆటలతో కాదు,
సంవత్సరానికి 5 గేదెలు చొప్పున మీరు పెంచుకుంటా వెళ్ళిపోతూనే ఉండాలి. ఒక 50 గేదెలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ షెడ్ 50 గేదెలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఎవరైనా వచ్చినా ఏ మీరు ఎవరిని అడగక్కర్లేదు, డైరెక్ట్ షెడ్ గడికి వచ్చేయండి. షెడ్ గడికి వచ్చి అడగండి. ఆర్కే డైరీ ఫామ్ యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది, ఏ ఛానల్లో కొట్టినా మీకు వస్తుంది. మీరు కొట్టింది చూసుకోండి, రివ్యూ చూసుకోండి, కింద కామెంట్లు చదువుకోండి. బాగున్నదంటే రండి, లేకపోతే వద్దు. నాకు నచ్చితేనే రండి. నచ్చంది మీరు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అలా పెట్టి ఇలా పెట్టి మీరు వచ్చేదాకా ఒకలా మాట్లాడి వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడుతూ ఉండదు. కరెక్ట్గా ఏదన్నా ఉంటే మాట్లాడడం, ఏదన్నా ఉంటే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. ప్రతి వ్యాపారంలోనే కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి వ్యాపారంలోనే ఏదన్నా సింపుల్గా వచ్చేది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా డబ్బులు పెడుతున్నాం అలా వచ్చేయాలనుకుంటున్నారు. అలా వస్తాయి తమ్ముడు డైరీ ఫామ్లోనే. ఏ డైరీ ఫామ్ లో అన్నా సరే ఇది కష్టపడిన రూపాయి కాబట్టి. ఇప్పుడు నువ్వు ప్యాకెట్ ఆడు, కోడి పందాలు ఆడు, నీకు వస్తాయి 10 లక్షలు వస్తుంది, పోతే 10 లక్షలు పోద్ది, నీకు వెంటనే తేలిపోద్ది. ఇది అలా తేలిపోదావు, వెంటనే అయిపోదావు. ఇది 10 రూపాయలు వచ్చినా నువ్వు 500 కాదు 200 ఖర్చు పెట్టడానికి కిందకి మీదకి చూస్తావు. నెలకి నీకు 10,000 మిగిలింది అనుకో, గేదె మీదకి నువ్వు 200 పెట్టి ఈ కష్టపడ్డ డబ్బులు 200 పెట్టి నువ్వు ఏమన్నా ఎవరికన్నా ఫ్రీగా ఇవ్వాలని చూడు, ఇవ్వలేవు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, చెమట వచ్చి కష్టపడ్డ డబ్బు ఇది, ఎవరికి ఇవ్వలేవు. అందుకని ఏంటంటే డైరీ ఫామ్ కొత్తగా ఎవరన్నా పెడుతున్నారనుకో, ఇలాగ మనం 10 లక్షలు పెట్టేస్తే 20 లక్షలు వచ్చేద్దని మీరు డైరీలోకి అయితే రావద్దు. ఏ తమ్ముడు ఇలా చూడు, చెప్పు తమ్ముడు, నీ అనుభవం కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 బర్రెలు మైక్ అన్న 5 లక్షలు పెట్టి 5 బర్రెలు నెలకు 50,000 బిల్లు వస్తుంది, 40,000 బిల్లు వస్తుంది అని అందరూ ఊరికి బర్రెలు వేస్తారని అలా ఏం రాదన్న. ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి సుతం వస్తలేదన్న. నేను 1,50,000 ఒక గేదె లెక్క హైదరాబాద్ లో ఉంటే 3 నెలలు ఇచ్చి ఎండిపోయినాయి అన్న బర్రెలు. హర్యానా తిరిగి ఫోన్ చేస్తే అన్న మేము ఏం చేయలేము, మీరు ఏం దానం పెట్టారు, ఏం చేసారు అని అన్న వాళ్ళ చేతులు లేపారు. 3 నెలల తర్వాత ఎవరు 3 నెలలకి ఎండిపోయినాయి అన్న. 3 లక్షలకి 2 గేదెలు ఇస్తే 3 నెలలకి ఎండిపోయినాయి. ఏం చేయాలో తెలియకపోతే అందరు చుట్టుపక్కల కటింగ్ కమ్మ అంటే కటింగ్ రేట్ ఎంత 2 లక్షలు, నేను 3 లక్షలకు కొన్న గేదెలను 60,000కి అడుగుతారు. ఇక లాస్ ఎట్లయినా 3 నెలలకి ఎండిపోయినా గిడ కట్టిస్తామన్న వాటిని. ఏం చేయలేని పరిస్థితి. కటింగ్ కమ్మంటే కటింగ్ రేట్ వాళ్ళు 60,000కి ఎక్కువ అడుగుతలేదు 2 గేదెలు. లాస్ అయినా 3 లక్షలు పోయినాయి. ఇక నేను 2 సంవత్సరాలు కష్టం చేయలేదు అనుకొని కష్టపడ్డా వాటిని ఇటు కట్టించిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈయన కానీ చాలా ఇబ్బంది అన్న డైరీ ఫీల్డ్ అనేది. అందరు తెలియక యూట్యూబ్ లా డైరీ ఫామ్లలో 70,000కి ఇస్తాం గేదె, 80,000కి ఇస్తాం అని చెప్పి వీడియోలు పెట్టాగానే మనం ఊరికొచ్చి ఈడికి వచ్చేసరికి ఏముంటాను 70,000 80,000 గేదెలు ఇస్తారు. లేదన్నా 70,000 80,000. ఇప్పుడు మా అన్నకు అదే జరిగిందన్న. మొన్న యూట్యూబ్ లో చూసిండట వీడియో, 1,10,000కే గేదెని ఇస్తానన్నాడట. ఆ గేదెలు ఇప్పుడు మేము వచ్చి చూస్తారు అవి లేనేలేవు, వేరే ఉన్నాయి. ఇప్పుడు తెలియనోళ్ళే. ఇప్పుడు ఆయన ఇప్పుడు నన్ను తీసుకుని వచ్చింది, తెలియక కొంటే ఏమో అన్న లాస్ అవు. 2 నెలలు పాలు ఇస్తే ఎండిపోతాయి. దానికి ఎవరు బాధ్యులు అన్న? మేము ఎవరికైనా ఫోన్ చేస్తాం, నువ్వు ఏం దాన పెట్టినావు, ఏం తిండి పెట్టినావు అన్న, దానికి ఎవరు సమాధానం చెప్తారన్న? మనం కొనుక్కపోయి ఇంట్లో తోలుతామని ఇస్తుంది అన్న పాలు. ఎంత కష్టం చేస్తే దానికి తగ్గట్టు పెట్టుకోవాలా, అన్ని చూసుకోవాలా. 3 గంటల రాత్రి లేచి పాలు పెడితేనే ఇస్తలేము అన్న. ఇంత రెక్కల కష్టం చేసి ఆయన జీతాన్ని పెడితే ఏం మిగిలేదు. బీఆర్ఎల్లోనో వాళ్ళనో వీళ్ళనో పెడితే మీ ఇంత కష్టపడితే ఆయన 10,000 మిగిలింది. 2 వర్కర్లు అంటే వాళ్ళకి ఒక 30,000 35,000, వాళ్ళకి మినిమం 18,000 20,000కి తక్కువ వేస్తలేరు నా బీఆర్ వర్కర్లు. ఇప్పుడు 20,000 20,000 ఫుడ్ బెడ్ అన్ని మాయే. నేను ఇప్పుడు ప్రజెంట్ 9 గేదెలకు నేను ఒక్కనే చేసుకుంటానన్న. మొత్తం కూడా ప్రతి ఒక్కటి నేను చేసుకుంటాను. నాకు ఎవ్వరు హెల్ప్ లేదు. మా అమ్మ నాన్న వస్తాం మా దగ్గర ఉంటారు. మా అమ్మ నాన్న వేరే షాప్ లో వర్క్ చేస్తారు. నేను ఒక్కనే సెల్ఫ్ చేసుకుంటా 9 గేదెలకి. నేను ఒక 15 గేదెల వరకు చేసుకోగలుగుతాను అన్న స్టామినా నాకుంది. నేను చేసుకోవాలంత తెలివి నాకుంది. ఇప్పుడు నేను మా అన్నకు కొనియడానికి కారణం వస్తాం అదే. మా అన్న చేసుకుంటాడు, కష్టపడతాడు అన్న తత్వం ఉన్నదని నేను ఇక్కడ దాకా వచ్చిన. నా బాధ్యత వదిలిపెట్టి నేను రాకపోతే ఇంకోవాలంటే ఎవరో తెలియని వాళ్ళు వస్తారు. 1,50,000 1,70,000 కొంటారు. ఆడి రాగానే రోజు 10 రోజులకి పాలు ఎండిపోతానే అవి ఇయ్యకపోతే చిన్న విషయం. మనం ఇప్పుడు ఒక 40-50 గేదెలు చూసి 3 గేదెలు సెలెక్టింగ్ చేసాం. అవునా? వేరే వాళ్ళు వచ్చి అందులో 4,70,000కి ఇంకో 3 గేదెలు కొన్నారు. అవునా? వాళ్ళు లాస్ అన్నది. అది లాసే కదా. వాళ్ళు లాస్ అన్నది. క్వాలిటీ ఎంచి మనం 1,60,000తో మేము కొంటే మొత్తం 50 గేదెలు తిరిగి కొంటే అందులో 3 గేదెలు కొన్నారంట 4,70,000. అందులో ఏ గేదె కూడా 1,50,000.
ఈ టైప్ క్వాలిటీ లేదన్నా. Quality లేదు. 50 గేదెలనే మేము 3 సెలెక్ట్ చేసుకుంటే మమ్మల్ని కాదని వాళ్ళు 25 గేదెలనే 3 సెలెక్ట్ చేసేది. 10 రూపాయలు తినండి, కష్టం చేసి తినాలన్నా అది. తినండి, అడిగి తినండి, 10 రూపాయలు అడిగి తినండి. ఎవరికైనా చెప్పి ఇది ఒకటే, రైతు ఎంత బాధపడుతున్నాడో ఈ రోజు ఇలాంటి వీడియో మీరు ఎవరో చేసి ఉండరు. రైతు ఎంత బాధపడుతున్నాడో మీరు 10 రూపాయలు కావాలని ముఖం మీద చెప్పి తినండి. అంతేగాని నాసిరకం గేదెలను కొనిచ్చి, నాసిరకమైన క్వాలిటీ లేని గేదెలను కొనిచ్చి ఎదటోళ్ళని బాధ పెట్టి అవతలోడు మీరు బతకాల కాదంటే మీరు 10 రూపాయలు తినండి, అది ఇంకొక 30 రూపాయలు మిగిలిలా చూడండి, క్వాలిటీ కొనివ్వండి. సో రేటు పెట్టినా సరే ఏంటంటే క్వాలిటీ గేదెలు ఎంచుకోవాలి, క్వాలిటీ గేదెలు ఇవ్వాలి. రేటు తీసుకోండి అన్న, రేటు తీసుకోండి, కానీ కొంచెం మంచిగా కొనివ్వండి రా బాబు గేదెల్ని. మీరు కొనుక్కున్నా మీకు కాదంటలేదు. మీరు వచ్చి రైతులు కూడా ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకటి దగ్గర చూడడం కాదు, ఒకటి దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని డైరీలు తిప్పమనండి, అన్ని డైరీలు చూడమనండి. ఆర్కే డైరీ చూడమన్నా, అబ్బు డైరీ చూడమన్నా, శాఖర్ డైరీ చూడమన్నా, అన్ని డైరీలు చూసుకోవాలి. ప్రతి ఒక్క డైరీలోకి వెళ్ళాలి, తిరగాల. తిరిగిన తర్వాత అక్కడ ఏ క్వాలిటీ ఉన్నాయి, ఎన్ని గేదెలు చూసాం, 100 గేదెలు చూస్తే 10 గేదెలు సెలెక్టింగ్ చేసుకోండి, 10 గేదెల్ని నెంబర్ 1 పక్కన పెట్టుకోండి. అంతేగాని 110 చూసి అందులో 8 సెలెక్ట్ చేసుకోవటం తప్పది. ఆ తప్పు ఎప్పుడు చేయబాకండి. మీరు ఎప్పుడన్నా సరే 100-150 గేదెలు చూడండి, చూపించమనండి. ఈనేసినవి ఉంటే 3 పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళండి. లేకపోతే కంపల్సరీగా మీరు డైరీ పెట్టొద్దు, మానేయండి, డైరీ మానేయండి. ఏం లాస్ ఏంటి మీకు? ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చుకోండి, లేకపోతే ఏదన్నా ఫ్లాట్ కొనుక్కోండి, ఏదన్నా సైట్ కొనుక్కోండి. మీరు గేదెలు డైరీ ఫామ్ పెట్టాలంటే మట్టుకి మీకు మినిమం తెలిసి ఉండాలి, 100% తెలిసి ఉంటేనే డైరీ పెట్టండి, లేకపోతే పెట్టొద్దు. ఒకవేళ నేను ఇలాగ అంటున్నానని అనుకోవద్దు మీరు. మీకు రైతు కష్టం, రైతు బాధ మీకు చెప్పాడు. ఆ రైతుని కూడా మనం అడిగాం, రైతు ఎంత బాధపడుతున్నాడో. కొనేటప్పుడే మనం క్వాలిటీ గేదెలు కొనుక్కోవాలా, కింద నరాలు ఉండాలా, కింద అట్టర్ క్వాలిటీ బాగుండాలా, కొమ్ము లేద్దై ఉండాలా, 4 పళ్ళు 6 పళ్ళు వేసిన గేదె పెయిల్నే కొనుక్కోండి. 5-6 ఈతల గేదెలు, ముసలి గేదెలు కొనుక్కోవద్దు. 2-3 ఈతల కంటే ఎక్కువ ఉంటే నష్టం మనకి డైరీలో. నష్టం అన్న, అది ఘోరంగా నష్టం అన్న. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది తెలుసా అన్న, హైదరాబాద్ ఎరగడ మార్కెట్ లో 2 జాఫరాబాద్ బర్రెలని 2 లక్షలకి ఇచ్చిరన్న. పాపం మా పక్కన ఊరు ఆయనకి లక్షకి ఇచ్చిరట. 6 months ప్రెగ్నెంట్, 5 లీటర్స్ అని ఇస్తే 3 రోజులకి ఎండిపోయినాయి. ఎవరు దానికి బాగా అంటే పాడి గేదెలు తెచ్చుకున్నారు. పాడి గేదెలు 3 రోజులకి ఎండిపోతే ఎగట్లో ఏంటంటే ఆడ ఓన్లీ సూడి గేదెలు అయితే ఒక రకంగా చుట్టుపక్కల డైరీ ఫామ్ నుంచి వస్తాయి కాబట్టి ఓకే, మనం ఎంత చెప్పినా సరే ఈనరు కొంతమంది. కొన్నాక 3 రోజులకి ఎండిపోతే ఆయనకి ఏం చేయాలో తెలియదు. అది కట్టంసం కట్టలేదు, చెక్ చేయిస్తే కట్టలే అన్న. అది ఆయనే కటింగ్ అమ్మితే 60,000 అడిగితే నేను 90,000 కొన్న వాటిని. నేను ఇప్పుడు నా షెడ్లు ఉన్నాయి, నేను 90,000 కొని నెల రోజులు వాటితో కష్టపడి కట్టించుకున్నా. వాటికి అవి ఎట్లున్నాయన్న, ఈ టైప్ గేదెల్ని ఒక 15 రోజులనే కింద పెట్టేట్టు తయారు చేసి రాసారు. వాళ్ళకి తెలియక వాటికి ఏం ఫుడ్ పెట్టాలి, ఏం చేయాలని ఏం తెలియక అవి నేను 90,000 కొని. ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గర ఒకటి 5 months ప్రెగ్నెంట్ ఉంది, ఒకటి 3 months ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే నా షెడ్కి వచ్చి నేను 2 లక్షలకు కొంటే నేను 90,000 కొన్నా. మా దగ్గర 1,10,000 లాస్ట్ కొన్నా పాపం ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన ఆ పక్కన ఆయన చూసి మళ్ళీ 1,50,000 అడుగుతాను నన్ను అవే గేదెలు. ఏమైందన్న పాలు వింటలో డైరీ పెడతా అన్నా అంటే నేను బీఆర్ వర్కర్, మనకి పిల్లలు లేదు, పిల్లలు లేదు, ఒక 6 నెలలు చేస్తాడు, తర్వాత పోతాడు. ఎవడు చేయాలి బయట? ఇవాళ నేను ఒరిజినల్ పాలు పోతే ఏమంటారు తెలుసా?